మళ్ళీ వరుసగా వానలు కురుస్తూ ఉన్నాయి. ఇంకా కూడా 2-3 రోజులు కూడా వానలు కురిసే అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ అయితే హెచ్చరించేది. సో ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు, ముఖ్యంగా మట్టి గోడల ఇళ్లలో నివసించే వాళ్ళు, తర్వాత శిథిలావస్థలో చేరిన ఇళ్లలో నివసించే వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏమైందంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వాగులు వంకలు అయితే దాదాపుగా నిండి ఉన్నాయి, చెరువులు అలుగులు పోస్తూ ఉన్నాయి. ఆ గోదావరి పరివాహక ప్రాంతం అంతా మొత్తం కూడా నిండిపోయింది నీళ్ళతోటి. కాబట్టి ఎప్పుడైనా కూడా అవి గ్రామాల్లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆ యొక్క మట్టి గోడలు కానీ శిథిలావస్థలో ఉన్న ఇళ్లలోంచి కనుక మీరు బయటికి వచ్చి వేరే మరొక ఇంట్లో ఉంటే మాత్రం మీకు ప్రాణాలకు కానీ మీకు కానీ మంచిది. ఎందుకంటే ప్రమాదం అనేది మనం చెప్పిరాదు. కాబట్టి ప్రమాదం జరిగినప్పుడు అయ్యో అనడం కంటే అక్కడ అధికారులు ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలు కావచ్చు, అధికారులు ఇచ్చిన సూచనల మేరకు కనుక మీరు ఖచ్చితంగా కనుక వాళ్ళని పాటిస్తే ప్రమాదాలు జరగకుండా ఆపచ్చు. తర్వాత ప్రమాదంలో ప్రాణ నష్టం లేకుండా చూడవచ్చు. కాబట్టి ముఖ్యంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అటు గ్రామీణమే కాదు, పట్టణాల్లో కూడా, ఇటు మండలాల్లో కూడా ఖచ్చితంగా ఈ వర్షాల వల్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు పోయే దారిలో ఎక్కడైనా మ్యాన్ హోల్స్ కానీ, ఎక్కడన్నా ఈ కందకాలు కానీ నీళ్ళతో నిండి ఉన్నప్పుడు మాత్రం ద్విచక్ర వాహనాలు కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, పాదచారులు కావచ్చు, ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. జాగ్రత్త చూసుకుంటూ ఆచితూచి అడుగు వేయాలి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వర్షాకాలంలో విద్యుత్ షాక్తో ఎక్కువ మంది కూడా ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ వర్షాలు పడ్డప్పుడు మీ ఇంట్లో ఉన్నట్టు రోజు వాడే వస్తువే కదా నన్ను ఏం చేస్తాను మాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దు. అది ఛార్జరే కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్లగ్గే కావచ్చు, టీవీయే కావచ్చు, వాషింగ్ మిషన్ ఏదైనా కానీ ప్రతి చోట మీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ నీళ్లు ఇంటి చుట్టూ చేరినటువంటి వాళ్ళు కానీ, ఈ కరెంటు ఐరన్ పోల్ ఉన్న చోట మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అది గ్రామీణ ప్రాంతమైనా, అది పట్టణ ప్రాంతమైనా. ఎందుకంటే ఏదైనా జరిగినాక బాధపడి ఆ కుటుంబంలో ఎవరికన్నా ఇబ్బంది అయ్యే ప్రాణాలు పోయో లేదా ఇంకా వేరే ఇంజరీస్ అయినాక బాధపడు కంటే ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. తర్వాత ఈ బాధపడే యొక్క పరిస్థితి కూడా దాటుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు కరెంటుతోటి జాగ్రత్తగా ఉండండి, అటు మ్యాన్ హోల్స్ కానీ రంధ్రాలతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నీళ్ళు నిండిపోతాయి కాబట్టి మనకు కనబడవు. తర్వాత ముఖ్యంగా ఈ యొక్క మట్టి గోడలో నివసించే వాళ్ళు కానీ, తర్వాత శిథిలావస్థలో చేరిన ఇళ్లలో నివసించేవారు ప్రతి ఒక్కరు కూడా ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఈ వర్షాకాలంలో మీకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడుకోవచ్చు.